హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో లచ్చా పరోటా విత్ షేర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది అచ్చం బయట దాబా స్టైల్లో లాగే చేశాను. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ, బొంబాయి రవ్వ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగరు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి అంతటిని కూడా చక్కగా ఈవెన్గా కలుపుకుంటున్నానండి. దీనిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దీన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండి కన్సిస్టెన్సీ ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు షేర్వా కోసం ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే విధంగా త్వరగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. యాలకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ అనాస కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను సోంపు, ఒక 5-6 జీడిపప్పులు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇవి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక 2 టమాటాలను కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూను సోంపు, అలాగే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వటానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి అయితే చీలికలుగా చేసి యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మసాలా కొంచెం ఆయిల్ మగ్గించుకోవాలండి. టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 బాగా కలుపుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉడకపట్టిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాకు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా ఒక్కసారి ఈ యొక్క ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇది తెరిలిన తర్వాత కొంచెం పుదీనాకులు, కొంచెం కొత్తిమీర ఆకులను కూడా వేసుకొని బాగా తెరలనిచ్చేటట్లుగా ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన షేర్వా అయితే రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టుకున్నాక ఈ కలుపుకున్న పిండి మిశ్రమంని మరలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇది నీట్గా తుడుచుకున్న బండ మీదండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని మరొకసారి కలుపుకున్న తర్వాత దీన్ని 4 కానీ 5 ఈక్వల్ పార్ట్స్గా కానీ ఈ బాల్స్ లాగా అయితే ముద్దలుగా అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా నాకైతే ఇక్కడ 5 బాల్స్ వచ్చినాయండి. ఈ 5 ఉండలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఉండను తీసుకొని ముందుగా ఆయిల్ అప్లై చేయాలండి. ఈ పరోటాకి పొరలుగా రావాలంటే ఎక్కువ ఆయిల్తోనే రుద్దుకోవాలి. పొడిపిండి అయితే అసలు యూజ్ చేయకూడదండి. కర్రకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీలైనంత పల్చగా అయితే రుద్దుకోవాలి. ఇప్పుడు మరలా ఆయిల్ అయితే బాగా అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మరలా మైదా పిండి, పొడిపిండి అండి, మైదా పిండి కూడా వేసుకొని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీలైనంత సన్నగా అయితే వీటికి చాక్ తోటి ఇలా చూపిస్తున్న విధంగా అయితే ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి కింద ఇలా సింపుల్గా అయితే ఈ పొరలు అయితే వచ్చేస్తాయండి. ఇలాగా
ఈ కట్ చేసుకున్న వాటిని ఒకదాని మీదకి ఒకటి ఇలా స్లోగా మొత్తం అంతా కూడా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తానికి ఒకసారి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని సన్నగా అయితే కొంచెం పొడవుగా ఇట్లా అనుకున్న తర్వాత దీన్ని రౌండ్గా అయితే చుట్టుకోవాలి. రౌండ్గా చుట్టుకున్న తర్వాత దీన్ని ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. స్లోగా ఈ కర్రతోటి కొంచెం మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని స్లోగా అయితే ఇలా అయితే రుద్దుకోవాలండి. అంతే. ఈ పరోటాలు పొరలు పొరలుగా అచ్చం బయట మనకి హోటల్లో ఎలాగైతే దొరుకుతాయో సేమ్ అలాగే అండి ఈ పరోటాలు అయితే వస్తాయండి. చూడండి పొరల పొరలుగా ఎలా వచ్చినాయో. దీన్ని పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈవెన్గా కాల్చుకుంటే మన పరోటాలు అయితే రెడీ అయిపోతాయండి. వెంటనే టర్న్ చేయకుండా కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకొని కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి. చూడండి పొరలు పొరలుగా పరోటాలు ఎలా రెడీ అయిపోయినాయో. వీటిని మళ్ళీ అదే బండ మీద వేసుకొని కొంచెం ట్యాప్ చేస్తే ఈ పొరలన్నీ కూడా విచ్చుకొని బాగా కనిపిస్తాయండి. చూడండి ఎంత మంచిగా పొరలు అయితే వచ్చినాయో. ఇది అచ్చం దాబా స్టైల్లో లాగే ఈ షేర్మా అలాగే ఈ పరోటాలను కూడా నేను చూపించానండి. నేను చూపించిన ఈ ప్రాసెస్లోనే మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగా అయితే కుదురుతాయండి. షేర్వా కూడా చూడండి మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీతో అయితే వచ్చిందండి. మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.